నమస్తే గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, నరసింహస్వామి అనుగ్రహం కావాలంటే ఈ విధంగా మనం పట్టుకోవాలి స్వామివారిని, ఏం చేయాలి? ముందు నరసింహస్వామి అంటే అందరూ భయపడుతుంటారు, ఉగ్రరూపం అంటారు. ఎందుకని గురువుగారు? అది దాని తమాషాగా ఒక శ్లోకం చెప్తా. తప్పకుండా. యాదగిరి గుట్టలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ఇది 1981లో మా ఆచార్యులు వారు ఉండేవారు, మరంగ శ్రీరంగాచార్య. ఆయన ప్రత్యక్ష వ్యాఖ్యానం చేస్తూ ఆన్ ది స్పాట్ శ్లోకం చెప్పారు. తెలియని వాళ్ళు, సంస్కృతం తెలియని వాళ్ళు, సంస్కృతం తెలుసున్న పండితులు ఒక 200 మంది పడి 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 పడినారు ఆ శ్లోకానికి. ఆ శ్లోకవార్థం తెలిస్తే నరసింహుడు ఎంత మనకు ఉపయోగిస్తాడో అర్థమవుతుంది. మనమంతా ప్రహ్లాదమే కానక్కల్లా. వచ్చాట నరసింహ, ఎలా రావాలి అవతారం, నరసింహ అవతారం అనుకున్నట్ట. అనుకున్నాను, ఆలోచించట. మొత్తం షేప్ అంతా ఎందుకు మారుతావు అనవసరంగాను. వాడు ఏదో వరాలు కోరాడు, కరెక్టే. అంటే వాడు షేప్ మార్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి నా పాదాలు మారిస్తే ఎలా ఉంటుంది అనుకున్నట్ట. మన ఇంట్లో కూడా అంతే, వాస్తవం ఉండకపోతే ఈ కిటికీ మార్చండి, గుమ్మ అలా ఎందుకు పాదాలు మారుదాం అన్నట్టు. పాదాల దగ్గర నువ్వు నేను అందరం కూర్చున్నావుట. మర్యాద కాదు, నీ పాదాలు మా సొమ్ము, మేము దండం పెట్టుకోవడం మార్చడం వీలేదన్న అంటే మనం అంతా భక్తులు. భక్తత్వం పదయోర్యుగం, నీ పాదాలు భక్తుల సొమ్మయ్యా. ఓహో, ఇలా గుండె మీద లక్ష్మీదేవి ఉందిట, నువ్వు కాస్త దిగుతావా, ఇది మార్చుకుంటాను నేను అన్నట్టు. ఏమండి, వాడెవడో తప్పుడు పనులు చేస్తే వాడిని చంపడానికి నన్ను కిందకి దింపుతారా? నన్ను దింపితేనే రేపు పొద్దున అడుక్కోవడానికి పెడతారు మీరు. వామన అవుతాను నేను దగ్గర అందుకే. లక్ష్మీదేవి కిందకి దిగటం లేదు. లక్ష్మీ నిజవక్ష మందిరం. భుజాల మీద ఆయుధాలు ఉన్నాయిట. ఒరే బాబు, మీరు పక్కకి వెళ్ళండిరా, భుజాల మీద. అయ్యా, మోడర్న్ కుర్రాళ్ళు ప్యాంట్లు వేసుకుంటారు, చిరుగులు ఉంటాయి, దానికి అలంకారం అంతే. అలాగే బెల్ట్లు వెళ్ళాడుతుంటాయి, మేము అలాగే ఉంటాం, మమ్మల్ని అలాగే ఉపయోగించరు కదా, మీరు ఊరుకోండి అన్నట్టు వాళ్ళు ఆయుధాలు. వాళ్ళు పంచాయుధానం ధనం భుజవనం, చేతులు మాత్రం లేకుండా పోయిందిట. ఓహో అని చెప్పి బ్రహ్మదేవుడు కాసేపు బయటికి వెళ్ళవయ్యాను అన్నట్టు. నా బుద్ధి తక్కువ వాడి వరాలు ఇచ్చాను, నువ్వు నన్ను మార్చేస్తావా, నేను దగ్గర అన్నట్టు. కన్న కొడుకు చెప్పిన మాట వింటల్లా, భార్య చెప్పిన మాట వింటలేదు, భక్తులు చెప్పిన మాట వింటలేదు, సేవకులు. ఇక ఎవడికి ఎక్కలేంది నా మొహమే కదా, అందుకని మొహం మాత్రం సింహం కింద మార్చుకున్నట్టు ఆయన. ముక్తరకమలేంది అంటే భక్తుడి కోసం ఎంత కష్టపడతాడో చెప్పడం అది. అంతేకాదు, నరసింహ అవతారానికి ఉన్న గొప్పతనాన్ని ఒకసారి టీకేవి రాఘవన్ అన్నవాడు ఓ ఛానల్లో 8 ఎపిసోడ్స్ చెప్పాడు, కథలు చెప్పకుండా. 37 కారణాలు, 37 అందాలు చెప్పాడు దాంట్లో. అందుకనే అన్నమాచార్యులు గారు మోహన నారసింహుడు అన్నారు. నరసింహ మౌనంగా ఉంటాడా? ఏమిటో ఆడవాళ్ళకి నరసింహ అంటే పేరు చాలా ఇష్టంట. సీతాదేవి మా రామనరసింహుడు బాగున్నాడా అని అడిగింది ఆవిడ. రుక్మిణీదేవి కృష్ణుడిని శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, అక్కడ సింహమే అంతే. ఇలాగ ఆడవాళ్ళందరూ కూడా ప్రత్యేకించి ఆ సింహ శబ్దం వినగానే పులకించిపోతారు. అలాంటి నరసింహుణ్ణి ఆరాధన చేయడానికి మార్గం ఏమిటంటే శంకరాచార్యుల వారు అందించారు నృసింహ కరావలంబ స్తోత్రం. దాంట్లో ఎన్ని శ్లోకాలంటే ఓ సందర్భాన్ని బట్టి శ్లోకాలు మారుతుంటాయి. ఓ దాంట్లో 13 ఉన్నాయి, ఓ దాంట్లో 25 పెట్టారు. మంచిదే నృసింహ కరావలంబ స్తోత్రం. అది చక్కగా రోజు ఉదయం పూట 3 సార్లు చదవడం, సాయంకాలం ఒకసారి. ఉదయం పూట చదివినప్పుడు పానకం వడపప్పు నివేదన చేయండి చాలు. ఇక మీ ఇష్టం, పరమాన్నం వెళ్ళండి, మీ ఇష్టం చేసుకోవచ్చు. ప్రత్యేకించి స్వాతి నక్షత్రం నాడు నెలలో ఒకసారి వస్తుంది. ఆ రోజు నరసింహస్వామికి పాలతో పరమాన్నం చేయండి. అంటే పాలలో నీళ్లు కలపద్దు, పంచదార కలపద్దు, బెల్లంతో, పాలు బెల్లము నెయ్యి అది కలపండి, చెయ్యండి. ఇది కాకుండా నృసింహ కవచం అని టీవీలో వస్తుంటుంది, అది కూడా చదువుకోవచ్చు. నృసింహ కవచం శంకరాచార్య వారు నృసింహ పంచరత్నం అని కూడా ఒకటి రాశారు. ఈ నక్కల నృసింహ కరావలంబ స్తోత్రం. స్వాతి నక్షత్రం నాడు మీకు వీలైతే దగ్గరలో ఉన్న నరసింహ దేవాలయానికి వెళ్ళి నమస్కరించుకుని రండి, అది విశేషం. ఇవన్నిటి వల్ల కూడా అద్భుతమైన ఫలితం వస్తుంది. నరసింహుడు ఉగ్రరూపే. ఎవరి మీద? హిరణ్యకశిపుడి మీద, మన మీద కాదు. గమనించండి, ఎప్పుడు కూడా ఆయన ఉగ్రరూపం అని చెప్పి వేరే మంత్రాలతో అయితే ఉగ్రరూపం ఉంటుంది. ఇంచేతను మహానుభావుడు చెప్పాడు, చేతిలో
ఆ, మిరియాలు పెట్టుకుని నరసింహ క్షేత్రంలో ఇది చేసుకుంటూ వెళ్ళండి లక్షలు ఉన్నాడు పాప ఇప్పటికీ వస్తుంటాడు ఆయన. ఒకసారి ధర్మగిరిలో అక్కడ ఒక మహానుభావుడు పిచ్చికి గంతులు వేస్తున్నట్ట ఓ బ్రాహ్మణ పిల్లాడు. ఓ పురోహితుడు డౌట్ వచ్చి తీస్తే అతని చేతిలో మిరియాలు ఉన్నాయి. అవి కింద పారేయించి గుడి లోపల కట్టేసి రోజంతా తిండి పెట్టడం మానేస్తే ఆ పిచ్చి తగ్గింది. ఎందుకని ఒక యాగంలో ఉంది చేతిలో మిరియాలు పట్టు ఆరాధన చేస్తే అతని వేదంలో ఉంది. అది ఎవడు పెడితే వాడు చేయకూడదు, అది ఎఫెక్ట్ పడుతుంది. అంచేతమ్మా నరసింహుడు క్షేమకరుడి చక్కగా మీరు నరసింహ స్తోత్రం లేదా ధర్మగిరి నరసింహ స్తోత్రం పద్యాలు అవి చదువుకోండి. ఇంట్లో ఫోటో రూపంలో పెట్టుకోవచ్చు గురుగారు. తప్పేం లేదు. ఇంట్లో మరి ఇంట్లో పెట్టుకోని దిక్కుమాలి వాల్ పోస్టర్లు పెట్టుకుంటామా? అయితే పోయిందమ్మా. వారపత్రిక అంటారు. వార అంటే వేసే కాదని అర్థం. వారపత్రిక అంటే అది పెట్టుకోవచ్చా మీరు? ముళ్ళపాలు పెట్టుకుంటారా? ఆయన పెట్టుకోవద్దు. ఆయన గొప్పతనం అదేనమ్మా. ఉదయం కాదు సాయంకాలం, ఉదయం కాదు రాత్రి, పగటిపూట కాదు రాత్రిపూట సాయంకాలం వచ్చాడు, ఉదయం పూట వచ్చాడు ఆయన. అందుకని సంధ్యావనం చేస్తుంటే ఎవరికి చేస్తున్నారు? ఆయనకి. జంతువు కాదు, మనిషి కాదు. రుద్రాధ్యాయంలో ఉంది స్తుహి గర్త పదం యువానం మృగం నా. మృగంలా ఉంటాడు కానీ మృగం కాదయ్యా, శివుని స్వరూపమే అని చెప్పారు శంకరాచార్య వారు ఆ స్తోత్రాన్ని. భయపడక్కర్లేదు. కానీ ఆయన పేరు చెప్పి ఎక్కడెక్కడి రకరకాలైన బీజాక్షరాలు ఇలాంటివన్నీ పెట్టుకు చేస్తే ఎఫెక్ట్ పడి తీరుతుంది. దయచేసి ఆయన చాలా సౌమ్యుడు, గమనించండి. అందుకనే రుక్మిణి వారు ఓ మాట ఉంది, ఏమన్నా తెలుసా? భువన సుందరా అందిట. ముందు ఆ మాట అనలేట, రా అందిట. చూడు రా అంటే పెళ్లి కాకుండా తెలియదు. రకారం అంటే అగ్ని బీజాక్షరము. అగ్ని రాప ఆప పృథివీ మొదటి అవతారాలు మూడు కూడా దానికి సంబంధించినవే. అందుకని రా అంటే 3 అవతారాలు. అప్పుడు ధర అందిట, భయంకరుడు చీల్చి వేస్తావు. ఆ తర్వాత సుందర అందిట అంటే వామన అవతారం. మళ్ళీ అందిట నా సుందర అందిట, అందుకని కాదు అందిట పరశురామ అవతారం. వన సుందర అందిట వెంటనే ఆడవాడు పేర్లు చాలా గొప్పగా పిలుస్తారు. అంటే రామావతార వన సుందర. ఇప్పుడు భువన సుందర అంటే ఇలాగా కోత నేపథ్యాలు కూడా ఎన్ని అందాలు ఉంటాయి. అలాంటి నరసింహుడు కంగారు పడకండి. ఆయన పిశాచంలా అనిపించినా మరొకటి అనిపించినా కేవలం రాక్షసుని చంపడానికి తప్ప. ప్రహ్లాదుడు లాంటి వాడు దండం పెడితే అందరు దన్నాడు తగ్గటది కోపానికి. ప్రహ్లాదుడు వచ్చి ఏంటయ్యా పని అయిపోయింది ఇంకా కోపంగా అంటే తగ్గు అని తగ్గిపోయాడు. అంటే అక్కడ లక్ష్మీదేవి కూడా చెప్పినా వెళ్ళలేదు. కోపం దగ్గర ప్రహ్లాదుడు వచ్చేసి చంటి పిల్లాడు. అడిగాడు ప్రహ్లాదుని, నీకేం కోరికలు? నన్ను కూడా కోరికలు కోసి ఇక్కడ పడేస్తావు, నన్ను వద్దు, నేను కూడా కూర్చుంటా అని. నరసింహుడు గొప్పతనం. నన్ను కలిపే చాలా ఇబ్బంది పడిపోతాను నేను నరసింహుడు అంటే. కేవలం 32 కారణాలు అయితే అంతటి. దాంట్లో దోషమేమీ లేదు, క్షేమం కలుగుతుంది. ఆఖరికి మీరు వాహనాలు ఉంటే వాహనానికి నరసింహ ఫోటో పెట్టుకోండి, అతికించండి. క్యాష్ బాక్స్లో నరసింహుడు పెట్టుకోండి. సరే గురుజీ.